ఏయ్, ఎక్కడున్నావు? ఎందుకు అడుగుతున్నావు? ఇంట్లో ఒకదానే ఉన్నాను. ఎవరూ లేరు. ఇంటికి రా చెప్తాను. ఏ భయంగా ఉందా? రేయ్, అర్థం చేసుకో. నీతో మాట్లాడాలి, రారా. నేను ఒక్కనే ఉన్నాను, మాట్లాడు. రేయ్, ట్యూబ్ లైట్లో ఉన్నావు. నేను ఒకటి అడిగావుగా, ఇప్పుడు రా, ఇస్తాను. ఏంటి వీడు ఎంత చెప్పినా అర్థం చేసుకోడు. రే, అయ్యో, ఏమైందిరా నీకు? ఫస్ట్ టైం కదా, సిగ్గేస్తుంది. నాకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అరే కోపడికి ఏదో మాట వరుస కన్నాను. అయ్యో, ఈ టైంలో ఎవరొచ్చారో తెలియడం లేదే. తోరెక్కిపోయాను. తలుపు తీవే, మ్యాచ్ చూడాలి. నేను మ్యాచ్ ఆడుతున్నాను, పోరా. నేను వస్తాను, కలిసి ఆడదాం. నువ్వు ఆడే ఆట కాదు, పోరా. నాకు తెలియని ఆట, తప్పుకో. మరి ఏదో చెప్పిన మాట విని వెళ్ళు. జరుగు. తమ్ముడు చూడు, తీయను, వెళ్ళు. రే, తమ్ముడు చూడు, తలుపురా. రాక్షసి, భూతం, దెయ్యం, తలుపు తీ. పోరా. తలుపు తీయమంటే టెండూల్కర్ స్కోర్ ఏంటో తెలియకుండా టెన్షన్ పడుతున్నాను నేను. తొందరలోనే ఇండియన్ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ అవుదాం అనుకుంటున్నాను. నీ రియాక్షన్ లో ఏదో ఫిట్టింగ్ ఉన్నట్టుందే. తెలీదు. హై, ఇక్కడ మ్యాచ్ అయిపోతుంది. ఎందుకలా విసిరేసావు? అయ్యో, నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత తెలుస్తాను. ఏయ్, జాగ్రత్త, ఒక్కటిస్తాను. సందు చూసి ఇంట్లోకే దూరావా? నువ్వు చెప్పిన మ్యాచ్ ఇదేనా? సూపర్ గేమ్. సచిన్ సెంచరీ కొడతాడో లేదో, నువ్వు డబుల్ సెంచరీ కొట్టేలా ఉన్నావు. నిన్ను ఇలాగే వదిలేస్తే 10 నెలల కడుపుతో కనిపిస్తావు. నువ్వేమి కూతుర్ని కానీ నాకు ఇవ్వక్కర్లేదమ్మా. ఆల్రెడీ నాకు డార్లింగ్ ఉంది. తనెవరో అక్కడ దాక్కున్న వాడికి బాగా తెలుసు. బావా, రా బయటికి. బావర్ది, బావా, నా బావోయ్. అయ్యో అయ్యో, బావా. వద్దురా, వద్దురా, వదిలేరా, ప్లీజ్ రా. అయ్యో, ప్లీజ్, మా అమ్మతో చెప్తాడు. వదిలు. వెళ్ళిపోనా? వెళ్ళిపోనా? పొమ్మంటావా? పొమ్మంటావా? అందం అదిరిపోతుంది, నడుస్తుంటే నాట్యం చేసినట్టుంటుంది. రే, ఏంటి ఫీల్ అయిపోతున్నావు? రా ప్రియా, నీ గురించి ఒక కవిత రాశాను. ఏంటది చెప్పు. జస్ట్ సెకండ్. ఏంటి వెతుకుతున్నావు? రాసి గుండెల్లో దాచుకున్నాను. చదువు. వైట్. భూమి తిరగలేదు, నేనిక్కడ తిరుగుతున్నాను. ఒక బొంగరంలా కాదు, తార కోసం చంద్రుల్లా. హౌ ఇస్ ఇట్ ప్రియా? మరో కవిత కూడా ఉంది, చదువుతానుండు. బాగానే రాసావు. ఇది ఇంకా బాగుంటుంది. మనం మరీ ఓవర్గా ఫీల్ అయ్యామా? అలా మాట్లాడకుండా వెళ్తావేంటి?
ఏయ్ ఆగు, సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? నన్ను మోసం చేసావు, పోరా. ప్రియా ఆగు, నేను నిన్నే మోసం చేశాను. నువ్వు మా అన్నయ్యలాగానే రౌడీగా. ఏంటి నేను రౌడీనా? నటించొద్దు, నేను చూశాను. మా అన్నయ్యని చంపడానికి వచ్చిన వాళ్ళని కొట్టావుగా. దాని గురించి అంటున్నావా? నీ కోసం ఎంతో రిస్క్ తీసుకుని మీ అన్నయ్యని కాపాడితే నన్ను పట్టుకుని రౌడీ అంటావేంటి? అబద్ధాలు చెప్పొద్దు. ఇక నీ విషయంలో నేను మోసపోను. మర్యాదగా చెప్తున్నాను, ఇక నువ్వు నా వెంట పడొద్దు. అసలు నాకు నువ్వంటేనే అసహ్యంగా ఉంది, పోరా. మంచి వాళ్ళ నమ్మించాడు. ప్రియా, వాళ్ళు మళ్ళీ వచ్చి కొడితే ఏం చేయమంటావు? దెబ్బలు తిను.